హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. మేము నలుగురం కలిసి ఇవాళ ఖండాల వాటర్ ఫాల్ వెళ్తున్నాం. నేను, మా అన్న కొడుకు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. నలుగురం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఆదిలాబాద్ సిటీ దాటేసి, వావ్, ఐ లవ్ ఆదిలాబాద్. ఇది నాకు బాగా నచ్చింది. చాలా అందంగా కట్టారు వాళ్ళు. ఐ లవ్ ఆదిలాబాద్. ఇది దాటేసి ఇప్పుడు మంచి మంచి లొకేషన్ చూడండి. ఎంత అందమైన, ఎక్కడో కేరళలో తిరిగినట్టుందిగా. మనం అరకు, మారేడుమిల్లి, రాజమండ్రి ఆ లొకేషన్ ఇట్లానే ఉంటుంది మొత్తం. మన ఆదిలాబాద్కు దగ్గర 22 కిలోమీటరే ఖండాల ఘాట్. ఇక్కడ పైకి ఎక్కి చూస్తే ఆ లొకేషన్ ఇట్లుంటది. సుందర దృశ్యాలు. ఎక్కడో కేరళలో ఉన్నట్టున్నది. ఇటు చూసిన పచ్చగా చుట్టూరుగా గుట్టలు, కొండలు, మధ్యలో పొలాలు చేనులు కూడా ఉన్నాయి. బైకుల మీద కూడా రావచ్చు. 22 కిలోమీటరే. ప్రతి వాటర్ ఫాలే కాదు, వాటర్ ఫాల్ తో పాటు మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్లన్నీ ఫ్యామిలీతో రావచ్చు. వాటర్ ఫాల్ దగ్గర మాత్రం లేడీస్ నడవలేరు. రాళ్ళు రప్పలు ఉంటాయి. ఇక్కడ రైతన్న కలిసిండు. రైతన్న మాట్లాడదాం. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటది, మీరే వినండి. విని మన వాళ్ళు షాక్ అయింది కొద్దిగా. ఎవరన్నా మీరు ఇదే ఊరా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి? ఎంత? 30 ఎకరాలు ఉందా? భూస్వామి అయితే ఓకే ఓకే. చూసారా, మనం రైతన్నం లైట్ గా తీసుకున్నాం. రైతే రాజు. మనం 30 ఎకరాలు అనేసరికి నోరెళ్ళ తీసిర్రు. అందుకే అన్నారు జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అక్కడ మనం కార్లు, బైక్లు పెట్టేసిన తర్వాత 1 కిలోమీటర్ దాకా నడవాలా. ఎత్తు పొలాలు నడుచుకుంటూ ట్రాకింగ్ చేసి దారి పొడవునా ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ హోటల్స్ అవి ఏమి ఉండవు. మంచినీళ్ళు కానీ తినడానికి ఏదైనా పార్సల్ తెచ్చుకోవాలి వెంబడి, లేకుంటే అలసిపోతారు. ఇది అసలు వాటర్ ఫాల్. నేను పైనుంచి తీస్తున్నా. పైనుంచి ఇట్లా కనబడుతుంది మనకు. ఇంత తెల్లగా ఉన్నది చూడండి. పాల నీళ్ళ ఏర్పడతలేదు, తెల్లగా. మావాడు ఎంజాయ్ చేస్తుండే. నేను కూడా కిందికి దిగి ఎట్లా ఉంటుందో చూపిస్తా. కానీ జాగ్రత్తగా దిగాల. అక్కడ తంతెలు ఏమి ఉండవు, జారిపడే అవకాశం ఉంటుంది. ఎంత ఫోర్స్గా వస్తున్నాయి కదా మీరు. ఇది నేను కూడా కిందికి దిగిన మీకోసం, కింద నుంచి వ్యూస్ చూద్దామని. ఇది దగ్గర నుంచి చూడండి ఎంత బాగుంది. తంతెలు ఏమి ఉండవు దిగడానికి. జాగ్రత్త దిగాలి, లేకుంటే పడిపోయే అవకాశం ఉంటుంది. వావ్,
వాటర్ ఫాల్ దగ్గరికి వస్తే మాత్రం స్లీపర్లు ప్లాస్టిక్ చెప్పులు ఉంటే మాత్రం చేత పట్టుకోండి, లేకుంటే జారుతుంది. నాచు ఉంటుంది, నాచు ఉన్న కూడా కాలు పెట్టద్దు, దెబ్బలు తాకుతాయి. నా ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, ఒక అబ్బాయి జారి పడ్డాడు, కొద్దిగా దెబ్బలు తాకినాయి పాపం, చిన్న మోచేతికి గాయమైంది. ఇక్కడ హోటల్స్ ఏం దొరకవు కదా, ఆదిలాబాద్ నుంచే పార్సల్ తెచ్చుకున్నాం, కాకపోతే ప్లేట్లు మర్చిపోయినాం, ప్యాకెట్లో తినవలసి వచ్చింది. అయినా ఈ అందమైన లొకేషన్, చుట్టుపక్కల పచ్చ ఈ నీళ్ళ చప్పుడు, కారం రొట్టె తిన్నా మంచిగా కడుపు నిండా తింటాం, అంత బాగున్నది లొకేషన్. చూడండి, ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటా భోజన కార్యక్రమం అయితే అయిపోయింది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటా మరి. టేక్ కేర్.